ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. పోలీసు మీ వెంట ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల సూచించారు. కష్టపడి తల్లిదండ్రులు పేరుతో పాటు ట్రిపుల్ ఐటీ పేరును దేశవ్యాప్తంలో ముందుంచాలన్నారు. బాసర ఆర్జీయూకేటీ దత్తత తీసుకున్న సందర్భంగా మొదటి రోజు విద్యార్థులకు ఆమె ఈ మాటలు చెప్పారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీ సత్యసాయి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి చిలమత్తూరు మండలంలోని రక్షక అకాడమీకి చేరుకున్నారు. అకాడమీకి చేరుకున్న గవర్నర్ కు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారి లంచగొండితనం బయటపడింది. తమ్మళ్లపల్లెం కొంతమంది ఆడి పంది మాంసాన్ని ఆడుతున్నారు. ఇక అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయన్న సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారి సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్ విక్రయదారుల నుంచి 5 లక్షల రూపాయల నగదును డిమాండ్ చేశారు. తాము అంత డబ్బు ఇవ్వలేమని విక్రయదారులు వాపోయారు. దీంతో అధికారి కనీసం 1 లక్ష ఇవ్వాలని, లేకపోతే కేసు బుక్ చేయాల్సి వస్తుందని బెదిరించాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ములుగు జిల్లా ఏటూరు నగరంలో మావోయిస్టులకి వ్యతిరేకంగా మృతుల ఫోటోలను కూడిన బ్యానర్లను పట్టుకుని సుమారు 1000 మంది ఆదివాసీ గొత్తికోయలు ర్యాలీ నిర్వహించారు. వాజేడు మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఉయిక అర్జున్ రమేష్లను చంపడాన్ని ఖండిస్తూ మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టులు ఉనికిని కాపాడుకోవడానికి అమాయకులను హతమార్చడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సంఘటనపై ప్రజా సంఘాలు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఖురాన్ అంటే సహనం బోధిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా లబ్బిపేటలో మసీద్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎంఐ కింద లోన్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఓటు వేస్తేనే మాకు విజయం వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డున గంజాయి ముఠా హల్చల్ చేసింది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ ముఠా ఓ యువకుడిపై చాకులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ పట్టణంలో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఓ పాన్ షాప్ నడుపుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు దుండుగులు యత్నించారు. తాను ప్రతిఘటించడంతో అప్పటికే బైక్ పై సిద్ధంగా ఉన్న మరో దుండుగుడితో పారిపోయారని మహిళ చెబుతున్నారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అప్రమత్తమై చైన్ స్నాచర్లపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో దారుణ హత్యకు గురైన యువతి సుచరిత కుటుంబాన్ని మాజీ మంత్రి బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున పరామర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను టీడీపీ కూటమి ప్రభుత్వం అరికట్టాలని మాజీ మంత్రి నాగార్జున సూచించారు. వైసీపీ పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సుచరిత కుటుంబానికి అండగా ఉండేందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన నారాయణపేట జిల్లా మాగునూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వసతి గృహాలను తనిఖీ చేశారు. అల్పాహార సమయంలో విద్యార్థులతో పాటు కూర్చుని అల్పాహారాన్ని భుజించి ఆహార నాణ్యతను ఇలాగే కొనసాగించాలని సూచించారు. నంద్యాల జిల్లా బరంగానపల్లిలో మెగా వ్యాక్సిన్ ఉచిత వైద్య శిబిరం అభినందనీయమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి అన్నారు. 9 నెలల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాలుష్య పరీక్షలు జరిపారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేపట్టారు. పీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జీమూత వాహన ఆధ్వర్యంలో బృందం సభ్యులు గాలి కాలుష్యాన్ని నిర్ధారించే ఆర్డీఎస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. యంత్రాలు గాలిలో నాణ్యతతో పాటు కాలుష్యాన్ని నిర్ధారిస్తాయని వారు తెలిపారు. 24 గంటల పాటు యంత్రాలను ఆన్లో ఉంచి పరీక్షలు జరపడం జరుగుతుందని వెల్లడించారు. మియాపూర్ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ చదువుతున్న మొదటి సంవత్సరం 17 ఏళ్ల కౌశిక్ రాఘవ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అయితే విద్యార్థి మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ వితౌట్ హెల్మెట్ మోడిఫై
సైలెన్సర్ వాటిపై కూడా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ రూట్, వితౌట్ హెల్మెట్, మాడిఫైడ్ సైలెన్సర్ కేసులు నమోదవుతున్నట్లుగా ఇన్స్పెక్టర్ నరసింహానాయక్ తెలిపారు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంటూరు తాడికొండ మండలం లాం గ్రామంలో పేదల ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో 1 సెంట్ ప్లాట్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1 సెంట్ ప్లాట్లను రద్దు చేయడం జరిగిందని అధికారులు అంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్రలో ఇండియా కూటమికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన కరీంనగర్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ విజయ దుందుబి మోగించిందని అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై ఆయన స్పందించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి సంచలన విజయం వైపు దూసుకువెళ్తూ ఉండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అన్నారు. టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ టీ20 క్రికెట్లో వరుసగా 3 ఇన్నింగ్స్ లో సెంచరీలు బాదాడు. దీంతో టీ20లో హ్యాట్రిక్ శతకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డుకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు రాజ్కోట్లో మేఘాలయతో జరిగిన మ్యాచ్లో ఈ యువ ఆటగాడు స్వైర విహారం చేశాడు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో విఫలమైందని అన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో తలమునకలవుతోందని, ఇది పునరావృతమయ్యే అంశంగా మారిందన్నారు. తాను పునరుద్ఘాటిస్తున్నానని, కాంగ్రెస్ అసమర్థత వల్లనే బీజేపీ మనుగడ సాగిస్తోందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న సహస్ర అనే 6 ఏళ్ల బాలికను పాము కాటు వేయడంతో మృతి చెందింది. బాలిక మృతికి పాము కాటే కారణమని గుర్తించి స్థానికులు పామును పట్టి చంపేశారు. కాగా తమ కూతురు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు అంజలప్ప, నరసమ్మలు బోర్న విలపించారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాండునాయక్ అనే వ్యక్తిని కుమ్మర్పల్లి చెరువు సమీపంలో దారుణంగా హత్య చేశారంటూ తమ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజున ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి కందుల దుర్గేష్ స్పీచ్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిదా అయ్యారు. శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ ద్వారా పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై వివరించిన తీరుకి డిప్యూటీ స్పీకర్ ముగ్ధులయ్యారు. మంత్రి వివరిస్తుంటే ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ ను ఊహించుకున్నట్లు ఉందని చెప్పారు. మంత్రి దుర్గేష్ చెప్పిన విజన్ అద్భుతంగా ఉందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి జిల్లా ఖిల్లా రోడ్ కాకతీయ నగర్లో నివాసముంటున్న వెంకటలక్ష్మి అనే మహిళపై 2 యువకులు దాడి చేశారు. తెల్లవారుజామున తలుపు తీయగానే కత్తితో పొడిచి గోడ దూకి పారిపోయారని బాధిత మహిళ చెబుతోంది. కొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వెంకటలక్ష్మి చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం దేవపట్లవారిపల్లి సమీపంలో పంట పొలాల్లో గుండ ఏనుగు మృతి చెందింది. శివారెడ్డి అనే రైతు పొలంలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేశాయి. మగ గుండ ఏనుగు వేటగాళ్లు తీసిన కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లా ఎల్జీ కళాశాలలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సహా కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంతో చిందులేశారు. ఆటపాటలతో కళాకారులు కాంగ్రెస్ పాలనపై నృత్య ప్రదర్శన విశేషంగా నిలిచింది. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం ఎర్లపల్లిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఏజెన్సీ 7 మండలాల నుంచి అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పడి పూజలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ నాయకులు, గురుస్వాములు పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం హంద్రినివ కాలువలో మహిళ మృతదేహం లభ్యమైంది. వైరాంపురంలోని ఎర్రితాత స్వామి ఆలయంలో దంపతులు నిద్ర చేయడానికి వెళ్తూ ఉండగా ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొనటంతో కాలువలోకి పడ్డారు. భర్త లాలుస్వామి బయటకు రాగా భార్య మాణిక్యమ్మ గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది కాలువ వెంబడి గాలించారు. ముళ్ళకంపలకు మహిళ మృతదేహం చిక్కుకున్నట్లు గుర్తించి బయటకు తీశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా అధునాతన ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నిర్మల్ జిల్లా బైంసా నిర్మల్ జాతీయ రహదారి మాటేకం గ్రామం బ్రిడ్జిపై ట్రక్కు బోల్తా పడింది. గుజరాత్ నుంచి విజయవాడకు టైల్స్ లోడ్తో ట్రక్కు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వాహనాలను రూట్ మళ్లించారు. డ్రైవర్ నిద్రలో ట్రక్కు చాచి ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ట్రాఫిక్ మళ్లించి క్రెయిన్ ద్వారా ట్రక్కును తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలను మాత్రం అమలు చేయటం లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ దుర్గం చిన్నమ్మ అన్నారు. ఇక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఏ హామీలు అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. ఓటు వేసిన ప్రజలే మీపై తిరగబడే రోజులు వస్తున్నాయని చిన్నన్న ఆయన జోసి చెప్పారు. అనంతపురం జిల్లా గార్లతిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన తాతయ్య, పెద్దక్కగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భారీ క్యూ లైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కొండవీటి రాంబాబు ఆదిత్య ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన 12 శివలింగాలను ఒకే చోట ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు. కిషోరీ వికాసం బాల్య వివాహాలను అరికట్టాలి అని కర్నూలు జిల్లా కొస్గి మండల కేంద్రమైన కొస్గి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ నాగమణి హాజరయ్యారు. ప్రతి అమ్మాయి 18 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకోవాలని నాగమణి సూచించారు. చెర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి కేటీఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైల్లో ఉన్నారని, అరాచకాలు అక్రమాలు చేసేవాళ్లు బయట ఉన్నారంటూ ఆరోపించారు. గత 20 రోజుల నుంచి ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ డివోషనల్ కూడా లేవని, రోడ్డుపై నడవాలంటే భయమైతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ అనేక పాఠశాలలు ఉన్నాయని, పిల్లలు ట్రాఫిక్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేతిలో ఖడ్గంతో చెడుపై విల్లు ఎక్కుపెట్టిన హనుమంతుడి ప్రతిమ స్వయంభూగా వెలిసిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన రాముని గుండాల్లో తన హయాంలో హనుమాన్ విగ్రహం దర్శనం ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అన్నారు.
ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాజీ సర్పంచ్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతదేహానికి ఆయన నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరూ భయపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను స్థాపించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇందుకోసం దాదాపుగా 170 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల నిర్మించడానికి ప్రభుత్వం దాదాపుగా 26 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సర్వసభ్య సమావేశంలో రసాభస సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొని అధికారుల నిర్లక్ష్యం ధోరణిపై ప్రశ్నించారు. ముఖ్యంగా మండలంలో విద్యుత్ శాఖపై, వైద్య శాఖలపై, పంచాయతీ శాఖలపై నాయకులు ప్రశ్నలు సంధించారు. ఈ సర్వసభ్య సమావేశానికి పంచాయతీ సెక్రటరీలు పాల్గొనకపోవటం, వైద్య శాఖకు చెందిన వైద్యులు రాకపోవడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గోవర్ధన్ కు తెలియజేశారు. అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా పెడసనగల్లులో అయితే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొబ్బా మండలం పెడసనగల్లులో నివాసం ఉంటున్న తుపాకుల అశోక్ అనే వ్యక్తి తన భార్య శివపార్వతిపై అనుమానంతో ఆమెను హత్య చేసి పరారయ్యాడన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రిలో ఘనంగా సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్య, వైద్యం, తాగునీరు వంటి పథకాలతో ఎనలేని సేవ అందిస్తోందని గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 550 కోట్ల రూపాయలతో 1600 గ్రామాలకు నిరంతరం సత్యసాయి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మానవాళికి ఏ కష్టం వచ్చినా సత్యసాయి సంస్థలు అండగా నిలుస్తూ ఉండడం గర్వకారణమని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర మండల కేంద్రంలో పురాతన శివాలయంలో గుర్తు తెలియని దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ ఉన్న విగ్రహాలను ఎత్తికెళ్లారు. ఈ ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు మహా ర్యాలీకి పిలుపునిచ్చారు. 24 గంటల్లో నిందితుడిని పోలీసులు కనిపెట్టలేకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న హిందూ సంఘాలను పోలీసులు స్టేషన్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వర దేవస్థానంలో భక్తులు కిటకిటలాడింది. ప్రాచీన కాలం నాటి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం కావడంతో పలు దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు విశిష్ట పూజలు జరిపించారు. ఆసుపత్రులలో తనిఖీల కోసం 10 బృందాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పై మంత్రి దామోదర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి ఘన విజయం సాధించారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సత్యన్ మోఖారీపై 4.4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు. జగన్ ఏం చేసినా తప్పు, చంద్రబాబు ఏది చేసినా ఒప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ 6.99లకు కొనుగోలు చేస్తే లేని తప్పు, జగన్ కేవలం యూనిట్ విద్యుత్ 2.49లకే కొనుగోలు చేస్తే అది పెద్ద తప్పు అన్నట్లుగా దుష్ప్రచారం చేయటం ఏమిటని అమర్నాథ్ ప్రశ్నించారు.
దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుందని, దీనివల్ల 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా తయారు చేసిన ఓరషిక్ మిసైల్ ను కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించింది. ఈ కొత్త తరహా హైపర్సోనిక్ క్షిపణి గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ మీడియం రేంజ్ క్షిపణి ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణిస్తోందన్నారు. సోవియట్ కాలం నుంచి నాటి రష్యన్ మిసైల్ టెక్నాలజీతో దీన్ని తయారు చేయలేదన్నారు. కొత్త తరహా టెక్నాలజీతో ఆ క్షిపణిని రూపొందించినట్లు పుతిన్ వెల్లడించారు.